బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు మరోసారి బీభత్సం సృష్టించారు. శనివారం రాత్రి 11 గంటలకు చొంటేడొంగర్ పోలీస్ స్టేషన్కు కేవలం 500 మీటర్ల దూరంలోని ప్రధాన రహదారిపై ఇనుప ఖనిజం నింపిన 4 ట్రక్కులకు నిప్పంటించారు. ఈ ఘటనలో ట్రక్కులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. శనివారం రాత్రి నక్సలైట్లు అయితే చోటేడొంగర్ పోలీస్ స్టేషన్కు కేవలం 500 మీటర్లోనే దూరంలోనే అయితే అటు ప్రధాన రహదారిపై అయితే ఇనుప ఖనిజం నింపిన 4 ట్రక్కులకైతే నిప్పంటించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో అయితే నక్సలైట్లు అయితే మరోసారి వివత్సానికి అయితే సృష్టించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకైతే ఇక్కడ ఏదైతే ఆర్మ్డ్ మైనింగ్ వ్యతిరేకంగా మావోయిస్టులు అయితే వ్యతిరేకంగా కార్యకలాపాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటువైపు నుంచి తీసుకెళ్తున్నటువంటి ట్రక్కులను కూడా రాత్రి ఏదైతే 11 గంటలకు 4 ట్రక్కులకు అయితే నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆ రహదారిని కూడా పోలీసులు అయితే నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు చోటే ఏదైతే నారాయణపూర్ నుంచి చోటేగఢ్ వెళ్లే రహదారిని పూర్తిగా దిగ్బంధనం చేశారు. పోలీసులు కూడా అటువైపు వెహికల్స్ వెళ్లకుండా కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే గత 4 సార్లు నుంచి కూడా ఇప్పుడు మావోయిస్టులు అయితే ఈ ఆమ్డు మైనింగ్ వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే మావోయిస్టుకి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు, ప్రధాన నాయకులు కూడా దీన్ని అయితే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఆ మైనింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ జనజీవనం పెరుగుతుంది, అదేవిధంగా అడవి కూడా నాశనం అవుతుందని చెప్పేసి అయితే వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి ఏదైతే 11 గంటల సమయంలో ప్రధానంగా రహదారిపై ఏదైతే చోటే డోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 500 మీటర్ల దూరంలోనే ప్రధాన రహదారిపై అయితే ట్రక్కులకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇనుప ఖనిజం నింపుతున్న ఆ 4 ట్రక్కులు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రత్యేకంగా అంటే ప్రకటన విడుదల చేశారు. ఈ రహదారిపై వెళ్లే వాహనాలను కూడా ఈ రహదారిని నిలిపివేస్తున్నట్టు, ఇటువైపు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అటు పోలీసులు ఏదైతే డిఆర్జీ పోలీసులు కావచ్చు, అదేవిధంగా భద్రతా బలగాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. పోలీసులను అదేవిధంగా మావోయిస్టులను వేరైతే లక్ష్యంలో భాగంగా ఈ రహదారిని దిగ్బంధనం చేస్తున్నట్లయితే అటు ఎస్పీ సురేందర్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రహదారి వెంట ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎలక్షన్స్ నేపథ్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇటు మావోయిస్టులు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడటం మాత్రం కొంత విస్మయానికి గురి చేస్తుంది. పోలీసుల వైఫల్యాన్ని ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చోటే డోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు కొద్ది దూరంలోనే 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవటం అటు పోలీసుల వైఫల్యానికి ప్రధాన సూచిక కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ ఘటనతో అయితే ఒక్కసారిగా ఉలికి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా భయాందోళనకు చెందుతున్నారు. ప్రధానంగా గతంలో కూడా ఇదే రహదారిపై పోలీసులపై మావోయిస్టులు పెద్ద ఘాతుకానికి పాల్పడ్డారు. దాదాపు 11 మంది పోలీసులు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే తమ గ్రామానికి ఏమైనా జరుగుతుందేమని చెప్పేసి అయితే ఇటు గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటు జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి పోలీసులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఏదైతే ఇన్ఫార్మర్లుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. వారందరినీ కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. గత 3 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు 6 మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి పోలీసు చెప్తున్నప్పటికీ ఇటు మావోయిస్ట్ కేంద్ర కమిటీకి సంబంధించిన వారు మాత్రం అది మాత్రం బూటకపు ఎన్కౌంటర్, తమ వారిని నిర్దాక్షిణ్యంగా గ్రామాల్లో ఉన్న వారిని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. ఇటువంటి ఘటనలు చేయడం చాలా హేయమైన చర్య అని చెప్పేసి వారు లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి ఏదైతే 11 గంటల సమయంలో మరోసారి అయితే తమ రహదారిని దిగ్బంధం చేస్తూ ఈ ట్రక్కులకు నొప్పి పెట్టడం మాత్రం ఇటు పోలీసుల వైఫల్యానికి ప్రధానంగా కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మావోయిస్టులు కూడా తమ కార్యకలాపాలకు ఏదైతే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పూర్తిగా తమ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కొంత ఆటంకంగా ఏర్పడింది. ఇటు వేసవి కూడా సమీపిస్తున్న నేపథ్యంలో అటు చోటే నాగపూర్ సమీపంలో వాటర్ ఉండటంతో అటువైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇటు కేంద్ర బలగాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి వారిని కట్టడి చేసే ప్రయత్నంలోనే వారైతే నిఘా ఏర్పాటు చేశారు. దాన్ని ప్రతిగా ఇటు మావోయిస్టులు కూడా ఇటువంటి దుశ్చర్యలకైతే పాల్పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.